నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని మిషన్ భగీరథ ట్యాంక్లో ఓ మృతదేహం కలకలం రేపింది. కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ట్యాంక్ నుంచి బయటకు తీసిన పోలీసులు మృతుడు ఆవుల వంశీగా గుర్తించారు. గత నెల 26న ఆవుల వంశీ అదృశ్యం కాగా ఆవుల వంశీ మతిస్థిమితం లేని వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు నీటిలో పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత నెల 26 నుంచి ఇదే ట్యాంక్ నుంచి పలు కాలనీలకు నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ఆ నీటిని తాగిన స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని మిషన్ భగీరథ ట్యాంక్లో ఓ మృతదేహం కలకలం రేపింది. కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ట్యాంక్ నుంచి బయటకు తీసిన పోలీసులు మృతుడు ఆవుల వంశీగా గుర్తించారు. గత నెల 26న ఆవుల వంశీ అదృశ్యం కాగా ఆవుల వంశీ మతిస్థిమితం లేని వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు నీటిలో పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత నెల 26 నుంచి ఇదే ట్యాంక్ నుంచి పలు కాలనీలకు నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ఆ నీటిని తాగిన స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నల్గొండ వాటర్ ట్యాంక్లో మృతదేహం ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అంటూ మండిపడ్డారు. కోతలేని కరెంటు ఇవ్వలేరు, కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోతలు పడి పోయిన వాటర్ ట్యాంకులను పట్టించుకోరని, చివరికి నల్గొండలేని నీటి ట్యాంకులో 10 రోజులుగా శవం ఉన్నా నిద్ర లేవలేదని విమర్శించారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలి కొదిలేసిన గలీజు పాలన ఇది అంటూ ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే కనీసం నీటి ట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుర్తుంచుకోండి, జలమే జగతికి మూలం, ఈ సర్కారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ ను తరిమి కొట్టడం ఖాయమంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం నల్గొండ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే పాత బస్తీలో ఉన్నటువంటి 12వ వార్డులో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో కులిన మృతదేహాన్ని అటు పోలీసులు మున్సిపల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గత నెల 24 నుంచి కూడా ఇదే పట్టణంలో ఉన్న 28వ వార్డుకు చెందినటువంటి ఆవుల వంశీ ఈ 12వ వార్డులో ఉన్నటువంటి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయారు. అయితే చనిపోయినటువంటి కోణంలో హత్య జరిగిందా ఆత్మహత్య జరిగిందన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఆవుల వంశీకి మాత్రం మతిస్థిమితం లేకుండా ఉంటున్నట్టు వ్యక్తిగా గుర్తించారు. అయితే 2-3 రోజులుగా ఏదైతే నీటిని తాగినటువంటి చిన్నపిల్లలు అస్వస్థత గురి కావడం, అలాగే ఇవాళ నీటిని పరీక్షించిన సమయంలో వాసన రావడంతో అదే వాటికి చెందినటువంటి 2 యువకులు వాటర్ ట్యాంక్ ఎత్తి చూడడంతో ఈ మృతదేహం కనిపించింది. వెంటనే వాళ్ళు సమాచారం అందించారు. అయితే దీనికి సంబంధించి గత వారం రోజులుగా అయితే కులిన మృతదేహం ఉన్నటువంటి నీటిని తాగినటువంటి సందర్భంలో హౌసింగ్ బోర్డు కావచ్చు, హనుమంతవాడ కావచ్చు, మామిలగూడెం ఈ 3 కాలనీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా మిషన్ భగీరథ వాటర్ వెళ్తుంది. అయితే 100 ఫీట్ల పైనటువంటి దానిపైన హత్య చేసి అక్కడ వేశారా, లేదంటే మత్స్యంతం లేని వ్యక్తి ఉన్నటువంటి ఆవుల వంశీని గత ఈ నెల 24న అక్కడ పడి చనిపోయాడనే కోణంలో ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని చెప్పేసి డిపిఆర్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చింది. ఆ మెసేజ్ లో కూడా పలు అనుమానాలు అయితే మిక్స్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో గత 2-3 నెలల క్రితం నాగార్జున సాగర్ లో కోతులు పడినటువంటి వాటర్ని తాగినటువంటి నాగార్జున సాగర్ ప్రజలకు సంబంధించి ప్రస్తుతం నల్గొండ వాసులకు కూడా అదే ఎదురైంది. దీనిపై వైద్యాధికారి పూర్తిస్థాయి పరీక్షలు చేస్తున్నారని చెప్పేసి ఒక అధికార ప్రకటన అయితే మనకు వచ్చింది. శ్వేత, దీనిపై కేటీఆర్ కూడా స్పందించిన నేపథ్యంలో మరి అధికార పార్టీ నుంచి కావచ్చు, అటు అధికారుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.